పుదుచ్చేరిలో 60 కోట్ల క్రిప్టోకరెన్సీ స్కామ్పై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో హీరోయిన్లు తమన్నా, కాజల్ అగర్వాల్ను విచారించనున్నారు. క్రిప్టోకరెన్సీ ద్వారా అధిక లాభాలు ఇస్తామని చెప్పి 3.5 కోట్లు వసూలు చేసి మోసం చేశారని పుదుచ్చేరికి చెందిన అశోకన్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఇప్పటికీ ఈ కేసులో నితీష్ జైన్, అరవింద్ కుమార్ను అరెస్ట్ చేశారు. నిందితుల విచారణలో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్క పుదుచ్చేరిలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, చెన్నై, కోయంబత్తూరులో క్రిప్టోకరెన్సీ పేరుతో మోసాలు చేసినట్టు విచారణలో తేలింది. అయితే 2022లో కోయంబత్తూరులో జరిగిన లాంచింగ్ ఈవెంట్లో తమన్నా, కాజల్ అగర్వాల్ పాల్గొన్నారు. వారు ప్రమోట్ చేయడంతో హీరోయిన్లు కూడా భాగస్వాములుగా ఉండొచ్చనే అనుమానాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈవెంట్లో పాల్గొన్నందుకు డబ్బులు ఏ రూపంలో ఇచ్చారు, ముంబైలో ఇన్వెస్టర్లను తీసుకురావడానికి తమన్నా, కాజల్ ఎందుకు ప్రయత్నించారనే వివరాలను పోలీసులు సేకరించారు.